చిత్తూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కురిజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం నగరపాలక పరిధిలోని తేనెబండ పరిధిలో 30.80 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో అన్ని వార్డుల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, గడిచిన 2 ఏళ్లలో ప్రతి వార్డులను సిమెంట్ రోడ్లకు కాలువలు నిర్మించామని, మిగిలిన ప్రాంతాల్లోనూ నిర్మిస్తామన్నారు. నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయన్నారు. ప్రజల కోసం మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంగన్వాడీ కేంద్రానికి టీవీని బహుకరించారు. హైగ్రీవ పాఠశాల రోడ్డుకు జీజేఎం రోడ్డుగా నామకరణం చేశారు. అనంతరం స్థానికంగా ముత్యాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఆముద, కూటమి నాయకులు రాజేష్ కుమార్ రెడ్డి, పచ్చయ్యప్ప, వరదరాజులు, స్థానిక డివిజన్ కమిటీ సభ్యులు, ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే भाई एक ला जो पैक है भाई सर सर వద్దురా అది మట్టుకు మనకు కావాల్సింది. హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నారు అంటే దీనికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు తల్లికి వందనం, అందరికీ వచ్చిన తల్లికి వందనం. అంతే సంతోషంగా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా ప్రతి ఒక్కరికి మంచి ఆఫీసర్ కావాలి, మంచి ఉద్యోగంలో ఉండి వాళ్ళని బాగా చూసుకోవాలని ఈరోజు వాళ్ళ కష్టాన్నంతా మీకు ఫీజులుగా కానీ మీ లైఫ్ కోసం స్పెండ్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పని చేస్తే ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా మీ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో, మీరు ప్రయోజకులై వారు కన్నా కళలని కూడా మీరు ఇలాగే నెరవేరిస్తే మీ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడతారు. ఈరోజు నా తండ్రి చాలా ఆశతో నన్ను ఎమ్మెల్యేగా చూడాలి అన్న ఒకే ఒక కోరిక. నేను నాకున్న వ్యాపారాలు, నాకు బెంగళూరు అంటే మంచి క్లైమేట్, బ్యూటిఫుల్ సిటీ, అది గార్డెన్ గ్రీన్ సిటీ అంటారు. అక్కడి నుండి వచ్చి మీ అందరినీ చూసినాక మా నాన్న కోరుకునేది నిజము, ఆయన మనసు చాలా మంచిది అనేది అర్థమైంది. మా నాన్నగారికి ఆపరేషన్ ఉన్నా ఆపరేషన్ అయిన తర్వాత వీడియో కాల్లో నాకు పనుండి రాలేకపోతే ఖచ్చితంగా శనివారం రాత్రి వస్తాను అంటే ఆయన ఆనందంగా పని చేయడానికి నేను కూడా లేదు అక్కడ. నువ్వు లేకపోతే వచ్చిన వాళ్ళు ఇంటికాడ నుండి వెన తిరుగుతారు, అట్లీస్ట్ నాకు ఆపరేషన్ జరిగి సక్సెస్ అయ్యి బాగున్నాను, నువ్వు చూసుకోగా అర్జెంట్ ఏం లేదు అన్నాడు. సో నేను ఎట్లయితే నా తండ్రి ఆ ఆశని కళని నెరవేర్చి మా తండ్రి గారిని ఆనందంగా ఉంచానో, మీరందరూ కూడా పిల్లలు మీ తల్లిదండ్రులు ఆశపడినట్టు మంచి స్థాయికి వచ్చి దానికి కావాల్సిన విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. బాగా చదువుకొని మన చిత్తూరు పేరుని, మీ తల్లిదండ్రుల పేరుని, మీరు చదువుకున్న స్కూల్ హైగ్రీవా ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి, మీ టీచర్లందరికీ కూడా మంచి పేరు తేవాలి. నిన్న మా స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ఎస్కే రాజా గారితో ఒక అరగంట, 1 గంట స్పెండ్ చేశాను. ఆయన స్కూల్లో నాకు ఇదే విధంగా బాల్కనీలో వచ్చి విండో కాడ చూసేవాడు నేనేం చేస్తున్నాను. నేను కదా అందరినీ, బట్ నేను వెనక బెంచ్లో కూర్చొని
అప్పట్లో చిన్నపాటి WWF కార్డ్స్ అని రెజ్లింగ్ ఉండేది. మేము ఆడుకుంటా ఉంటే ఇంకా ఉందా, ఆట అయిపోయిందా అన్నది. ఎవరు చూస్తే మా ప్రిన్సిపల్. అటువంటి జగన్ని నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా చిత్తూరులో ఇంత మంచి పేరు పని చేస్తున్నామంటే నాకు గర్వకారణం అని చెప్పారు. అలా మీరందరూ కూడా మీ ప్రిన్సిపల్ని, మీ టీచర్లకి తలెత్తుకొని తిరిగే విధంగా మీరంతా బాగా చదువుకొని పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్కూల్ యాజమాన్యాన్ని కూడా మరొకసారి సంపూర్ణంగా హై బడ్జెట్ ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తామో లేదా